రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నది, ప్రధానంగా అనంతపురం జిల్లా రాజకీయం ఎట్లా ఉండబోతున్నది, తెలుగుదేశం పార్టీ అటు లోక్సభ ఇటు అసెంబ్లీలో ఎన్ని స్థానాలు గెలవబోతున్నది, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెలుగు ప్రజలకు బాగా పరిచయం ఉన్నవారు జేసీ దివాకర్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాం. దివాకర్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. సార్ ఎట్లున్నారు సార్? ఫస్ట్ క్లాస్. ఎండకు మాడిపోతున్నాం అంత బ్రహ్మాండమైన ఎండలు. ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకు సార్? ఎందుకంటే మామూలుగా మాకు మే నెలలో ఉండేటివి ఎలక్షన్లో, అట్లా కాకుండా ఆయన పున్నాన ఫస్ట్లో బిగినింగ్లో ఫస్ట్ ఇది పెట్టి సమ్మర్ బిగినింగ్ కాదు షెడ్యూల్ బిగినింగ్లో పెట్టి చాలా మంచి పని చేశాడు. ఇన్ వన్ వే వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్. నేను ఒకటే కాదు, ఆల్ పార్టీస్ ఎలక్షన్ కమిషన్కు థ్యాంక్స్ చెప్పాల్సి. ఎన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నది రాష్ట్రంలో? నాకు సంఖ్య చెప్పలేను, నాకు ఎందుకంటే మిగతా తెలియదు. బట్ ట్రెండ్ ఆయన చేసినటువంటి కార్యక్రమానికి తప్పకుండా మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. అంతవరకు చెప్తాను. సీట్లు పార్టీలు చెప్పాలంటే నాకు తెలియదు. కానీ సర్వేలు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సభలకు వస్తున్న జనం ఇదంతా చూస్తే కనుక జగనే వస్తాడేమనకు చర్చ కూడా ఉంది కదా సార్. ఇప్పుడు నేను సమితి ప్రెసిడెంట్ కాకముందు నా జీవితం నాకు పొలిటికల్గా సమితి ప్రెసిడెంటు, కోఆపరేటివ్స్లో ప్రెసిడెంట్ అట్లా ఇట్లా ఉన్నప్పుడు సమితి ప్రెసిడెంట్ కాకముందు ప్రతి సభకు ప్రతిపక్ష సభ అంటే తప్పకుండా పోయేవాడు. ఏం మాట్లాడతారు విందాం చూద్దాం. ఎవరి సపోర్టర్స్ వాళ్ళు వాళ్ళ సభలకు పోతున్నారు తప్ప వాలంటరీగా చేయటం లేదు ఎవరు కూడా. ఎవరు వాలంటరీగా లేదు, అంత తోడమే. వాళ్ళు అన్ని పార్టీలు తోలుతున్నాయి జనాలను. కాబట్టి దాన్ని చూసి భ్రమసిపోతే తప్పు. మరి ఈసారి ఈ ఎలక్షన్లలో ఏ అంశాలు ఓటర్ల మీద బాగా ప్రభావం చూపొచ్చు? ఒకటండి, డివిజన్ పైన ప్రభావం చూపుతోంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. బీజేపీ మనకు చేసినటువంటి సర్వ అన్యాయాన్ని ప్రజలు గుర్తించారు. బీజేపీ అవుట్. కాంగ్రెస్ పార్టీ మీకు మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఒక లైఫ్ ఇచ్చింది, ఒక స్టేటస్ ఇచ్చింది కదా. ఇవాళ పార్టీ మీ కళ్ళ ముందరనే లేకుండా పోయింది. ఏమనిపిస్తుంది ఒకసారి అనుకుంటే? ఏమనిపించదు. నాయకత్వం యొక్క మూర్ఖత్వం, అంచనా వేయకుండా పోవటం. ఇప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రులు బయటకు వచ్చి వంట వండి క్రికెట్ ఆడి వాడు వీడు కులము మతం అనేది లేకుండా అందరూ విడిపోకూడదని చెప్తే వినకుండా విడగొట్టి దానివల్ల ఇవాళ రాష్ట్రం ఎంత నష్టమైంది మాకు అర్థమవుతుంది. ఇవాళ అనంతపురం జిల్లా చాలా మటుకు తిరుగుకుంటూ వచ్చాను నేను. ఇక్కడ గుట్టలు కొండలు చెట్లు తప్ప ఏం కనబడతలేవు సార్. నిజంగా దీనికి సొల్యూషన్ మరి ఎక్కడ ఉంది, ఎవరు కనుక్కోవాలి? సొల్యూషన్ చంద్రబాబు నాయుడు కనుగొన్నాడు. ఇవాళ అంతో ఇంతో అనంతపురం జిల్లాలో నీళ్లు పారుతున్నాయంటే ఆ యొక్క అనుసంధానం వల్ల మాకు రోజు రోజుకు ఎకరేజ్ పెరుగుతుంది. జగన్ ప్రభావం ఎంత ఉండొచ్చు అనుకుంటున్నాను? జగన్ చిన్నోడు, నాకు దగ్గరవాడి. ఏం చేస్తాం దగ్గరవాడితే? ఆ పదవికి తగినట్టుగా హుందాగా ఉండలేకపోతున్నాడు. ఆ ఆలోచన విధానాన్ని ఆయన పెంచుకోలేకపోతున్నాడు. ఎంతటి వారంటే ఆవేదన, ప్రతి ఒక్కడికి ఆసక్తి ఉండాలి, ఆశ ఉండాలి. ఏ మానవుడికైనా ఆశ అనేది ఉండాలా, లేకపోతే వాడు నిర్జీవమైపోతాడు, వాడు ఒక శవమవుతాడు. ఆశ ఉండాల్సిందే తప్ప అత్యాశ కానీ ఉచితాలు కానీ మర్చిపోకూడదు. నీకు భయమో అహంకారమో నాకైతే అర్థం కాలేదు. నాకు అది ఆయనే చెప్పాలా. వాళ్ళ నాయనకు ముఖ్యంగా కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర పోయి వినయంగా అన్న, మామ, చిన్నాయన అని ఒక ఆప్యాయంగా పిలుచుకొని నీ పార్టీలకు చేర్చుకుంటే మరొక రకంగా ఉండేది. పోయి అహంకారంగా వాళ్ళు ఎవరిని పలకరించకపోతే, ప్లస్ ఎవడన్నా పలుకుతే చేస్తే కొట్టాది డబ్బు కావాలంటే సీట్ల కోసం. So you have lost.
ఐ వన్ ఆఫ్ ది గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మిస్టర్ రాజశేఖర్. మిమ్మల్ని వినలేదా? పిలవలేదు ఆయన. మీరు ట్రై చేయలేకపోవడానికి నేను ఎప్పుడు ట్రై చేయలే. ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? నీకు ఎందుకు డౌట్ వస్తుంది? 100% చంద్రబాబు నాయుడే. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతున్నదని, అది పార్టీ అధినేత విజను గెలిపిస్తుందని గట్టి నమ్మకాన్ని, ఆశాభావాన్ని జేసీ దివాకర్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు.